హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. టుడే వ్లాగ్ వచ్చేసి టైలరింగ్ వీడియో అండి. చూసారు కదా, నేను వేసుకున్న ఫ్రాక్ అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో. సూపర్ లుక్తో అయితే నేను సారీ తీసుకుని దీన్ని స్టిచ్ చేసుకున్నానండి. మీరు కూడా ఈ విధంగా స్టిచ్ చేయాలనుకుంటున్నారా? అయితే నేను ముందు వీడియోలో కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. చూడలేని వాళ్ళు అయితే చూసేయండి. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఆ కటింగ్ వీడియో అనేది ఎవరైతే ఇంకా చూడలేదో మన ఛానల్లో అయితే కటింగ్ వీడియో అప్లోడ్ చేశానండి. చూడలేని వాళ్ళు అంటే చూసేయండి. ఇంక ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా లైనింగ్ అనేది ఫస్ట్ అటాచ్ చేసుకుందాము. ఫ్రాక్ కుట్టడం చాలా ఈజీ అండి. ఎవరైనా ఇంట్లో మిషన్ నుండి తొక్కడం వస్తే చాలండి, ఫ్రాక్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఉంటారు, వాళ్ళకి మంచి మంచి డిజైన్స్లో ఫ్రాక్లు కుట్టాలని, లేదా స్టూడెంట్స్ ఉంటారు, మంచి మంచి ఫ్రాక్స్ డిజైన్స్ అయితే సింపుల్గా అయితే వేసుకోవాలని అనుకుంటారు. మనమైతే బయట 1000-1500 లోపల ఉందండి. అదేదో మన ఇంట్లోనే నేర్చుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా, మన నచ్చిన డిజైన్స్తో చేసుకోవచ్చు చాలా ఈజీగా. నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఈ విధంగా లైనింగ్ అయితే అటాచ్ చేసుకోండి. తర్వాత వేస్ట్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు రెండు కూడా మంచిగా ఎలా పెట్టుకొని పిన్స్ అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ అనేది మనం డ్రా చేసుకుందాము. ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకుంటే మంచిగా వస్తుందండి. ఎందుకంటే కొంచెం ఫ్యాబ్రిక్స్ అట్లా జరిగిపోవడం ఎలా జరిగిపోతాం అన్నప్పుడు ముందే కట్ చేసుకుంటే లైనింగ్ అటాచ్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనం డ్రా చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ విధంగానే లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత నేను ఫ్రిన్స్ కట్ అనేది కట్ చేస్తాను. నాకు స్టార్టింగ్ నుంచి ఒక 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. షోల్డర్ దగ్గర నుంచి 10, 9.5, నేనైతే 9.5 అయితే తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని అక్కడ ఒక ప్లస్ సింబల్ అయితే పెట్టేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి. కింద నుంచి ఒక 2 ఇంచెస్ అనేది ఒక లైన్ అయితే వేసుకుంటున్నానండి. స్కేల్తో అయితే లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్లస్ సింబల్ అయితే వేసుకున్నాం కదండి. అలాగే డాట్ ఫ్రిన్స్ కట్కి ఖర్చు అనేది 1.5 అయితే పెట్టుకుంటున్నానండి. కట్ చేసే పార్ట్ దగ్గర 1.5 అయితే తీసుకుంటున్నాను నేను. అలాగే ప్లస్ సింబల్ దగ్గర నుంచి మనం 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, ఆ విధంగా కిందకి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడు మనం ఖర్చు అయితే పెట్టుకున్నాం కదండి డాట్కి, అక్కడ 2 ఇంచెస్ అనేది ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకుని కిందకి ఎస్ షేప్లో ఇలా మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్ స్ట్రైట్గా కట్ చేసుకుని తర్వాత ప్లస్ సింబల్కి ఇలా ఎస్ షేప్లో అనేది కట్ చేసుకుంటే మీకు ఫ్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే మనకి కార్నర్లోని మెల్లగా కరువు తీసుకోండి ఫ్రిన్స్ కట్కి. ఈ విధంగా వీడియో నేను మెల్లగానే చెప్తున్నానండి. ఒక 1/4 ఇంచ్ మళ్ళీ కిందకి
మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఫ్రంట్ కట్కి అయితే నేను మార్క్ చేసుకున్నాను కదా, అలాగే నేను ఫస్ట్ రౌండ్ నెక్ అయితే పెట్టుకున్నానండి. అలా కాకుండా స్టార్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. నెక్ 6 ఇంచెస్ నుంచి కింద నుంచి పైకి ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టుకుని 2 ఇంచెస్ అవతల ఒక 1 ఇంచ్ అనేది డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా కరువు తీసుకుంటున్నాను. స్టార్ నెక్కి నేను వీడియోలో చూపిస్తున్నట్లు 1 ఇంచ్ యువతలకే నేను పెట్టుకున్నా కదండి మార్క్. అక్కడి నుంచి క్రాస్గా ఈ విధంగా అట్లా చూస్తున్నారు కదా. స్టార్ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాము. 1.5 ఇంచెస్ అనేది ఉన్నది చూసారా, ఇక్కడే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మీకు ప్రిన్స్ కట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మళ్ళీ లైనింగ్ అనేది ఇలాగ జాయిన్ చేసుకోండి. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే ఈ విధంగా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే అన్ని పీసెస్లు చేయాలంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఈ సైడ్ పార్ట్లు అనేది కూడా మనం జాయిన్ చేసుకుందాము. అలాగే నేను క్యాన్వాస్ పేపర్ అనేది నెక్ కోసం అయితే నేను కట్ చేసుకుని దానికి క్లాత్ అనేది అటాచ్ చేస్తానండి. లైనింగ్ పీసు ఈ విధంగా నెక్ అయితే అటాచ్ చేసేసి మధ్య మధ్యలో కార్నర్ దగ్గర కట్స్ ఇచ్చేస్తే మనం ఉల్టా తిప్పినప్పుడు మంచిగా తిరుగుతుందండి. ఈ విధంగా మంచిగా స్టిచ్ చేసుకోండి. పైన టాప్ స్టిచ్ మీరు కట్స్ ఎంత బాగా ఇస్తే అంత మంచిగా ఏమి అనిపించదు, మంచిగా తిరుగుతుంది ఫోల్డ్. నేను కార్నర్లో సరిగా కట్స్ ఇవ్వలేదండి, అందుకే నాకు ఎంత టైం పట్టింది. కాబట్టి మంచిగా కట్స్ అనేది వేస్తే బాగా ఫోల్డింగ్ అవుతుంది. చూసారు కదా, నెక్ అయితే డిజైన్ చేసుకున్నాము. ఇలా సైడ్ పార్ట్స్ కూడా మనం ఈజీగా పైన అది రౌండ్గా ఉంది కదండి, ఆ రౌండ్గా పెట్టుకోవాలండి. అప్పుడే మీకు ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది. అలాగే డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా వన్ సైడ్ వేసుకున్నాం కదా, 2 సైడ్స్ కూడా మంచిగా స్టిచ్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో లైనింగ్ అనేది మంచిగా అటాచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి రౌండ్ నెక్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మంచిగా వేసుకుని
సమానంగా పెట్టుకుని ఒక పిన్ అయితే పెట్టేసుకుందామండి. ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోతుంది. నెక్ దగ్గర పెట్టుకుని రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా, నెక్ అయితే కట్ చేసుకోండి. ఇలా ఒక క్రాస్ పీస్ అయితే తీసుకుని నేను జాయిన్ చేస్తున్నాను. బక్రం పీస్ అనేది ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వచ్చిందండి. వెనకాల వేద్దామంటే అది లేదు. అందుకే నేను క్రాస్ పీస్ అనేది తీసుకుని ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. ముందు ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కట్స్ అనేది ఇచ్చేస్తే మీకు మంచిగా ఫోల్డింగ్ అయిపోతుంది. ఒక పావించు బయటకు ఉండేలాగా ఇలా బయట పెట్టుకుని మీరు స్టిచ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను. అది లోపలికి మడిచేసి మంచిగా హెమ్మింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా లుక్ అనిపిస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి కిందకి సమానంగా పెట్టుకుని ఒక 3.5 4 ఇంచెస్ అయితే నేను వేసుకుంటున్నాను. డాట్స్ లెంత్ వచ్చేసి ఈ విధంగా నెక్స్ట్ డాట్ కూడా షోల్డర్ దగ్గర నుంచి పట్టుకుని ఆ డాట్ ఈ డాట్ సమానంగా ఉందో లేదో ఈ విధంగా అయితే చూసుకోండి. లాస్ట్లో సమానంగా పెట్టుకుని ఈ విధంగా చెక్ చేసుకుంటూ నెక్స్ట్ డాట్ కూడా వేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్కి లైనింగ్ అనేది ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుందాము. మెయిన్ పార్ట్ తీసుకుని లైనింగ్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను బాటమ్ పార్ట్కి. కింద ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు సాగదీయకూడదండి. మంచిగా కుట్టుకోవాలి, లేకపోతే ఫ్యాబ్రిక్ అనేది సాగిపోతుంది. లాగి కుట్టొద్దు. ఈ విధంగా అటాచ్ చేసుకొని ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక దాని మీద ఒకటి వేసుకొని షోల్డర్ అనేది జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుందాము. నేను ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను కదండి. మన ఛానల్లో కటింగ్ వీడియో కూడా ఉంది, చూడలేని వాళ్ళు ఉంటే వీడియో అయితే చూడండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది కూడా స్టిచ్ అయిపోయిన తర్వాత బాటమ్ పార్ట్ కూడా బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలా వన్ సైడ్ వేసుకుని అలాగే రెండు బాటమ్ పార్ట్లు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అటాచ్ చేసుకొని ఫైనల్లో డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు సైడ్లు అనేది జాయిన్ చేసుకోవాలి. నేను హ్యాండ్ యాంకిల్ దగ్గర ఎంత విడ్త్ అయితే ఉందో అది తీసుకున్నాను. కుచ్చు కోసం 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా, అక్కడ వరకు కూడా సమానంగా స్టిచ్ అయితే వేసుకుని అక్కడి నుంచి మార్క్ చేసిన విధంగా నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నాను.
మీ సైజ్ అనేది మార్క్ చేసుకుని ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయితే చేసుకోండి. కింద వరకు కూడా ఒక 3 ఇంచెస్ ఇలా నేను వీడియోలో చూపించినట్లు కొంచెం కిందకి ఒక 3 ఇంచెస్ క్రాస్గా తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ తర్వాత అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫస్ట్ స్టిచ్ చేసుకుని తర్వాత అది లోపలికి పెట్టి లైనింగ్ అనేది తర్వాత స్టిచ్ చేసుకోవాలండి. రెండు కలిపి స్టిచ్ చేసుకుంటే కూర్చున్నప్పుడు గట్ట మీకు లైనింగ్ అనేది అడ్డబడుతూ ఉంటుంది. కాబట్టి సపరేట్గా మీరు స్టిచ్ అనేది చేసుకోవాలి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నాను. తర్వాత అది లోపల పెట్టేసి ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. చూసారు కదా. అలాగే 2 సైడ్స్ కూడా మంచిగా మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత కింద కూడా ఫోల్డింగ్ లైనింగ్కి ఫోల్డింగ్ పెట్టేసుకోండి. కిందనైతే నేను పీకో చేయించాను. పీకో చేయించుకుంటే ఫ్రాక్ అయితే ఇంకా లుక్ బాగుంటుంది. ఇలా లైనింగ్ కూడా అటాచ్ చేసుకుని కింద అయితే లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా సైడ్ కొచ్చుకి డాట్స్ కూడా వేసుకోండి. మీకు ఎంత అయితే ఖర్చు ఉందో అన్ని డాట్స్ అయితే వేసుకోండి. చాలా ఈజీగా ఇంట్లోనే మీరు మంచి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఓల్డ్ సారీస్ ఉంటాయి కదండి, దాంతో కూడా మంచిగా ఈజీగా వేస్ట్గా కాకుండా ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం డాట్స్ కూడా వేసుకోండి. మొత్తం ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా నేను ఎంత ఈజీగా స్టిచ్ చేసుకున్నానో. ఇలా మీరు కూడా చాలా ఈజీగా మీ ఫ్రాక్ని మీ సొంత ప్రయత్నంలోనే మీ ఇంట్లోనే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్. అయితే చూసారు కదా ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఫాలో అయిపోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.